ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున నీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో, బలంగా ఏ కోరిక అయితే మిమ్మల్ని చాలా రోజులుగా ఆ యొక్క కోరిక నెరవేరితే బాగుండు అని చెప్పేసి నిరాశ అనేది చెందించే విధంగా చేసిందో, ఆ యొక్క కోరిక ఈ రోజున వీరి ద్వారా నెరవేరబోయేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ జీవితానికి ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజే. ఈ వ్యక్తి ఊహించినటువంటి పాత్రను అయితే ఈ రోజున ముఖ్యంగా పోషించబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు గోపీరాజు స్వామి. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినవచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే వితిన్ డేస్లోనే లభిస్తుందండి. మీ యొక్క ముఖగోళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగా మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మన యొక్క గురుగారు చాలా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది కూడా ఉన్నారని చెప్పాలండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల వల్ల అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశికలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ప్రధానంగా చెప్పాలంటేనండి, గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఏదో ఒక ప్రశ్న అనేది తప్పకుండా ఉంటూనే ఉంటుంది కదా. అంటే ఏదైనా కానీ నేను తప్పు చేశానా, లేదంటే నా కర్మ అంతా కూడా ఇంతేనా, ఎందుకు నా యొక్క జీవితం ఈ విధంగా నేను ఒకటైతే మరొకటి జరుగుతుంది, నా యొక్క కష్టం అంతా కూడాను వృధాగా అయిపోతుంది, ఎంత కష్టపడినా కూడాను ప్రతిఫలము అనేది రావడం లేదు, ఎంత నిజాయితీగా ఉంటున్నా కూడాను నా యొక్క నమ్మకము అనేది ఎవరికి కూడాను అర్థం కావడం లేదు కదా, ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడాను ప్రతిఫలము అనేది దక్కడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు కదండి. అయితే ఇది అంతా కూడాను మీ తప్పు అయితే కానే కాదు, ఇది అంతా కూడాను మీ యొక్క బలహీనత కూడా కాదండి. ఇది గ్రహాల యొక్క పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు మనకు ఇచ్చినప్పుడు దానిని మనం కట్టుబడి ఉండక తప్పదు. అయితే మీరు చాలా ఓర్పుగా పట్టారండి. మీ యొక్క ఓర్పుకు, మీ యొక్క సహనానికి, మీ యొక్క నిజాయితీ, త్యాగాన్ని, ఇటువంటివి అన్నీ కూడాను భగవంతుడు అయితే తూకము అనేది వేశాడు. మీరు ఎంత ఎక్కువగా ఎచ్చారో, ఎన్ని నిద్ర లేనటువంటి రాత్రులు పడ్డారో, ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఎన్ని బాధలు మీరు మోసారో, మీ యొక్క కళ్ళకు మీకు తప్ప ఎవరికీ కూడా కనిపించలేదు. అందరి పట్ల కూడాను మీ యొక్క సానుభూతితో వ్యవహరించారు. అయితే ఇది అంతా కూడాను మీరు ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలో ఎప్పుడూ కూడా నడవలేదు. అందుకే ఇప్పుడు భగవంతుడు మీకు ఎన్నో రకాల మార్గాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ రోజున మీపై ఉన్నటువంటి పని భారం తగ్గిపోబోతుంది. భారమైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడాను పూర్తిగా మీ నుండి దూరం కాబోతున్నాయి. ఈ రోజున మీపై ఉన్నటువంటి పని భారము అంతా కూడా దూరం కాబోతుంది. మీ యొక్క రాశిలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి గురుగ్రహ ప్రభావం అనేది మీకైతే బలంగా ఉండబోతుంది. అది అంతా కూడా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఎంతో తోడై ఈ రోజున మీకు అనుకున్నటువంటి పనుల్లో విజయం అనేది సాధించడం ఖాయం. ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి కొన్ని యొక్క గ్రహాలు ఈ రోజున పూర్తిగా బలహీనపడబోతున్నాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చేసినటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా మీ నుండి తొలగిపోబోతున్నారు. మీ మీద నమ్మకం లేనటువంటి వారు మీ దగ్గరకు రావాలి అనేసి వస్తున్నారు. అయితే ఈ రోజున బాగా పరిశీలిస్తే కనుక ఒక్కసారిగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఒక చిన్న నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్కీగా ఈ రోజున మీ యొక్క విధి అనేది కొంత మార్పు అనేది కనిపించబోతుంది. అంటే మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధకు ఈ రోజున కొంచెం సమాధానము అనేది దొరుకుతుంది. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడాను ప్రతి క్షణం మీరైతే నిజాయితీగానే ఉన్నారు. నిజానికి మీరు దగ్గరగానే అవుతూనే వస్తున్నారు. అయితే ఈ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈ రోజునైతే మీరు తప్పకుండా వింటారండి. అయితే ఈ యొక్క తుఫాన్ లాంటి వార్త అనేది నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరచడానికి వేగంగా వస్తుందన్నమాట. మరి
ఈ రోజున మీరు తుఫాన్ లాంటి వార్త అనేది మీరు వినబోతున్నారు. ఆ యొక్క వార్త మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మరింతగా ఆనందపరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క ఊహకు అందనటువంటి స్థాయిలో ఈ యొక్క వార్త అనేది ఉంటుంది. మీరు ఊహించిన మార్గం కాకపోవచ్చు, మీరు ఆశించినటువంటి రూపం కాకపోవచ్చు, కానీ అది అంతా కూడాను మీ యొక్క జీవితానికి చాలా అవసరం. మరి ఈ యొక్క వార్త విన్న క్షణంలోనే మీ చేతులు మీ కాళ్ళు పూర్తిగా వణిగిపోతాయి. మీ గొంతు అంతా కూడా ఆగిపోతుంది. మీ యొక్క మనసులో ఒక్కసారిగా గతం మొత్తం కూడా తిరిగినట్లుగా అనిపిస్తుంది. అసలు ఇది అంతా కూడా మంచి వార్త లేదంటే భయపడాలా అనేటువంటి సందేహం అనేది కలుగుతుంది కదా. అయితే కాస్త కొన్ని గంటల తర్వాత లేదంటే రేపటి రోజున మీకు పూర్తి అంతా కూడా అర్థమైపోతుంది. ఇది అంతా కూడా జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అనేసి చెప్పేసి ఈ యొక్క వార్త వలన మీకు అంతా కూడా చెప్పినటువంటి వ్యక్తి ద్వారా కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ యొక్క వార్త అనేది రావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. కొంతమందికి పాతగా ముగిసిపోయినటువంటి తలుపులను ఒక్కసారిగా తెరుచుకునే విధంగా ఆ యొక్క అవకాశాలు అనేవి కలగవచ్చు. కొంతమంది ఇప్పటి వరకు ఎదురు చూడనటువంటి అవకాశాలు ఈ రోజున మీకైతే కనిపిస్తున్నాయి. మరి ఒక వార్త అనేది మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతుంది అంటే ఇది అంతా కూడా మీరైతే నమ్మలేదండి. ఇక మీ యొక్క భయపడడానికి కాదు, ఒక గొప్ప సంకేతంగా, ఒక మంచి సంకేతంగా, అలాగే ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవ్వడము మీకైతే ఖచ్చితంగా చూస్తూ ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా కానీ లేదంటే ఎవరితో ఉన్నట్లుగా మీకైతే అనిపించడం, నిద్రలో అర్థం లేనటువంటి కలలు, లేదంటే స్పష్టంగా గుర్తుపోయేటువంటి కలలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకొక మూలకు ఎవరో నడుస్తున్నట్లుగా ఏదో ఒక తెలియనటువంటి భావన, ఇది అంతా కూడా మీ యొక్క ఊహలకు కావు. ఇది అంతా కూడా నెగిటివ్ శక్తి కూడా కాదండి. ఇది అంతా కూడా మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకునే దైవ శక్తి. మీరు అనుకున్నది అంటే అనుకుని ఉంటారా, నా ఇంట్లోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా కానీ అనుకున్నారా? ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది. ఒక మంచి శుభం అనేది జరగబోయే ముందు కొన్ని అంతా కూడా అంటే శుభశక్తులు కదలికల్లోకి కూడా మీకైతే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇది ఎంతకాలం కూడా మీ యొక్క బాధను, అలాగే మీకు తెలియని ఒక నిరాశను గమనించుకున్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు సహాయం అనేది చేయడానికి దగ్గరగా వస్తుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించబోతుంది. అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని అంతా కూడా తుడిచివేయబోతుంది. అందుకే కొన్ని పాత వస్తువులను కూడాను ఇటీవల కాలంలో పగిలిపోతూ ఉండడము, లేదంటే మీరు గమనించి ఉండవచ్చు. అలాగే కొన్ని పాత బంధాలు కూడాను మీ నుండి దూరం అవ్వడము, కొన్ని పాత అలవాట్లు మీ నుండి విడిచిపెట్టడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది ఎంతగా పూర్తిగా నష్టమైతే కానే కాదండి. ఇది అంతా కూడా కేవలం ఒక మంచి ఆనందకరమైనటువంటి గొప్ప శక్తి అని కూడా చెప్పుకొని అయితే మీరైతే ఖచ్చితంగా నమ్మాలి. ఈ సమయంలో ఈ రోజున మీరు భయపడవలసిన అవసరం ఏది కూడా లేదు. ఎదురు పడకండి, అలాగే భయపడి నిలిచిపోకండి. నిశ్శబ్దంగా అన్ని విషయాలను కూడాను స్పష్టంగా గమనించండి. మీ జీవితంలో ఏది కూడా బయటకు పోతుంది, ఎందుకంటే మీరు పోయేది కూడాను మీరు ఎప్పుడు కూడాను ఆపలేరు కదా. కానీ ఎందుకు పోతుంది, దేని కారణంగా పోతుంది అనేది మాత్రం మీ యొక్క మనసుకు, అంతరాత్మకు తప్పకుండా తెలుస్తుంది. ఇది అంతా కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే మీ జీవితంలో యాదృచ్ఛికంగా జరగడం లేదండి. గత కొన్ని రోజులుగా జరుగుతూనే వస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్య అని చెప్పాలి. ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు, అయితే ఈ యొక్క వ్యక్తి మీ యొక్క గతానికి లింక్ అయి ఉన్నటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క భవిష్యత్తుకి ద్వారం తెరవబోతున్నటువంటి వ్యక్తి అయి కూడా కావచ్చు, లేదంటే మీకు అంటే మొదటిగా ఆ యొక్క వ్యక్తిని అయితే నమ్మారండి, అలాగే పట్టించుకోరు. కానీ వారి యొక్క మాట మీ యొక్క గుండెల్లో ఒక గాయం లాగానో తాకుతుంది, లేదంటే వారి యొక్క మాటలు మీకు గొప్ప సలహాలుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ యొక్క వ్యక్తి మీకు సలహా అనేది ఇవ్వరు, మీకు తప్పగా అంటే ఒక తప్పు అనేది చెప్పేసి ఒక చిన్న సలహా అనేది ఇస్తారు. కేవలం ఒక విషయం అనేది చెబుతారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల యొక్క సహనము మీకు అంతా కూడా మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క సలహా అనేది ఇస్తారు. అయితే ఈ యొక్క సలహా వల్ల మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఒక అబద్ధము అనేది బయటపడబోతుంది. మరి ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను ఇచ్చేటువంటి మీ యొక్క అంటే పని మీ యొక్క జీవితాన్ని అంతా కూడా సరిదిద్దడం కోసం రాబోతున్నారనమాట. మరి ఆ తర్వాత వారి యొక్క జీవితంలో అంటే మీకు వీరి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలన్నీ మీకు ఊహకు అందినటువంటి స్థితిలో కూడా ఉండబోతున్నాయి. ఇది అంతా కూడా మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. అంటే అది మీ యొక్క చేతుల్లోనే ఉంటుందండి. మీరు చేసినటువంటి పనుల వల్ల, మీ యొక్క ఆలోచనల వల్ల కూడా ఉంటుంది. మీ ఇంట్లో అడుగు పెట్టకపోతున్నారు అనేటువంటి మీ యొక్క తెలియనటువంటి వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీ ఇంట్లోని ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని యొక్క రాహక ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహమా, లేదంటే భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక, లేదంటే ప్లాన్ చేసింది అంతా కూడా అయితే కాదండి. అనుకోకుండా వచ్చినట్లుగా మీరు కూడా నమ్మరనమాట. వారు రావడానికి కారణం ఏదైనా అయి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబానికి, అలాగే మీకు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి సలహా అయితే ఇవ్వవచ్చు. ఆ యొక్క విషయం, ఆ యొక్క సలహా విన్న క్షణం మీరైతే మౌనంగా మారిపోతారు. ఎందుకంటే ఇది అంతా కూడా మీరు ఎప్పుడు కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట, వారి యొక్క సలహా మీ యొక్క జీవితాన్ని, నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుంది. మీ యొక్క దిశను అంతా కూడా మార్చేస్తుంది. అందుకే వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం అయితే మీరైతే తప్పుడు దారిలో ఎక్కడా కూడా ముందుకు వెళ్ళరు అనేటువంటి
ప్రమాదంలో కూడా భగవంతుడు మీరు ఆ యొక్క దారిని పూర్తిగా మార్చేయడానికి కూడా ఒక కొత్త వ్యక్తి రూపంలో రాబోతున్నారనేసి అయితే మీరైతే నమ్మనండి. కాబట్టి భగవంతుడే ఒక కొత్త వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి, మీ యొక్క ఆలోచనలు మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇక మీ యొక్క మనసులో ఉండే భయము అంతా కూడా తగ్గిపోతుంది. అదృష్టము నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభం అయితే అవుతుంది అనేసి మీరైతే విశ్వసించండి. డబ్బు మీకు ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే ఒక విషయంలో మీరు ఎప్పుడూ కూడాను అనుకుంటూ ఉంటారండి, అంటే డబ్బు సంపాదించే శక్తి నాకు చాలా ఉంది, కష్టపడేటువంటి శక్తి ఉంది, అలవాటు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలబడడం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు మీరు. అయితే మీకు వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉండడము, లేదంటే రావాల్సిన డబ్బు అనేది మధ్యలో ఆగిపోవడం ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా తరచూ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇది అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. గతంలో మీరు ఎవరినో నమ్మేసి నష్టపోయి ఉంటారు కదా, లేదంటే ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడుతూ ఉండవచ్చు. మీకే రావాల్సిన డబ్బును మీరు విడిచిపెట్టుకొని ఉండవచ్చు. ఇది అంతా కూడా మీకు మంచితనమే, కానీ మీకు అది అంతా కూడా ఒక బరువుగా మారిపోయింది. అయితే ఆ యొక్క బరువు అనేది ఈ రోజున పూర్తిగా నెమ్మదిగా తగ్గేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. పాత బకాయిలు మీరంతా కూడా గుర్తుకొస్తాయండి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు ఈ రోజున మీకు తిరిగి చర్చకు వస్తాయి. లేదంటే ఎవరో మీకు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేయడానికి మీ ముందుకు రావచ్చు. అయితే ఇది అంతా కూడాను ఒక్కసారిగా మిమ్మల్ని ధనవంతులుగా అయితే చేయడానికి కాదండి. మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీకు సహాయం చేయడానికి సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తున్నారనమాట అనేటువంటి మాటలను అయితే మీరైతే గట్టిగా నమ్మండి. అలాగే ఇప్పటి వరకు మీరైతే డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయినటువంటి రాత్రులు గడుపుతూ ఉంటే కనుక ఇప్పటి నుండి ఆ యొక్క రాత్రులన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయి మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఇవ్వడమే కాకుండా ఊహించిన అద్భుతాన్ని కూడా మీకు అయితే చెప్పేసి బలంగా నమ్మనండి. ఇక మీ యొక్క డబ్బును అంతా కూడాను వెండి బకాయిలు కాదండి, అంటే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి దిశ అనేది ఇది అంతా కూడాను ఒక విషయంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దిశలో వచ్చిన డబ్బు భయంతో అయితే దాచిపెట్టుకోకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యంగా జాగ్రత్తగా వ్యవహరించి మీ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోవడం మీకు అయితే విలువ ఎక్కువగా, అంటే విలువ అనేది మంచిగా పెరగడము లేదనేసి బాగా అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది కూడా ఒక్కసారి గమనించుకోండి. మీ యొక్క కెరియర్ జీవితము ఎప్పుడూ కూడాను మీకు పెద్దగా ఆనందము అనేది సాధించేది ఏది కూడా లేదు కదండి. మీకంటే ముందుగా వెళ్ళారు, మీకంటే తక్కువగా అర్హత అనేది ఉన్నటువంటి వారు కూడా మీకంటే ముందుగానే చాలా గుర్తింపును పొందారు, సాధించుకోగలిగారు. ఇది అంతా కూడా మీకు చాలా రకాలుగా సవాళ్లతో కూడినటువంటి ఒక వ్యవహారమే, కానీ ఖచ్చితంగా మీలో ఉండేటువంటి లోపం అయితే కాదు. నిశ్శబ్దంగా మీ యొక్క పని చేసుకునేటువంటి గొప్ప వ్యక్తులు ప్రమోషన్ మీద కాకుండా ఎప్పుడూ కూడాను, అంటే మీ యొక్క కష్టం మీది కష్టంతో అలాగే నమ్మకంతో ఎప్పుడూ కూడా మీ యొక్క పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు ఎవరో కూడా వినిపించుకోకపోయినా ఈరోజు అవే మాటలు అందరితో దృష్టిలో పడ్డాయి. ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఈ రోజున గొప్ప సంకేతాలుగా వస్తున్నాయండి. ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదంటే మీ యొక్క దిశను పూర్తిగా మార్చడం అవకాశం అండి. ఇక ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం అనేది స్వామివారిని అయితే మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను అయితే తప్పకుండా చెప్పుకోండి, స్వామివారిని దర్శించుకోండి. గతంలో మీరు ఏదైనా కానీ కోల్పోయారో అది అంతా కూడా ఈ రోజున తిరిగి అనేది పొందుకోగలుగుతున్నారు. ఇక ఇంట్లో కూడాను స్వామివారి ముందు చక్కగా దీపారాధన అనేది చేసుకోండి. స్వామివారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రీతి నైవేద్యంగా సమర్పించండి, లేదంటే బెల్లం మొక్కని సమర్పించడం మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈ యొక్క ప్రభావితము అనేది ఏ విధంగా మీ యొక్క జీవితంపై పడబోతుంది, ఏం జరగబోతుంది, ఏ నియమాలు పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.